నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు కరప అప్పారావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొప్పన రాంబాబు ఆధ్వర్యంలో సీసీ రోడ్లు ప్రారంభంకు విచ్చేసిన యనమల దివ్యకు ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు అనంతరం 12 లక్షల వ్యయంతో ఒక సీసీ రోడ్ ని 2,10,00,000తో మరో సీసీ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎన్నడూ లేని రీతిలో రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనీడు అబ్బాయి, సూర్ల లోవరాజు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనం చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. బాబా నాకి సార్ ఖాళీగా నుంచండి ఒకసారి సార్ ఖాళీగా జిల్లా తుంటాలిక నాగం రాజారావు సోమవారం ఈ వైసీపీలో ఈ రోడ్డు గుంటల కింద ఉంది. తెలుగుదేశం ఎల్లమల్ల దిగి గారు వచ్చిన తర్వాత అగంట పోయిన రోడ్లు పోసి ఇంకా సందులు ఉంటే పోతాను అంటున్నారు. అది అంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండాలా, ఇలాంటి చంద్రబాబు కూడా ఎప్పుడూ ఉండాలి మనకి. చెప్పింది కదా ఏమో 80 లక్షల రోడ్డు మరి మెయిన్ రోడ్డా చెప్పిందా ఏమో బ్రహ్మాండంగా ఉంది మరి. మొత్తం చాలా రోడ్లు వేసాడు అప్పారావు గారు, ఒక రోడ్లు కాదు 5-6 రోడ్లు వేసాడు అక్కడి నుంచి అలాగా అక్కడి నుంచి ఆ రోడ్లు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందా? అవి చెరుగొట్టిన రోడ్లు, దుర్గమ్మ గుడికాడ రోడ్లు చాలా వేసాడు ఆయన. రోడ్లు అయితే జేఎం గారి ఆశీర్లతో కడప అప్పారావు గారు మా ఊళ్ళో 6 రోడ్లు వేసారు. అది తెలుగుదేశం గవర్నమెంటే మళ్ళీ రావాలా. అది 4,000 పెన్షన్ పడుతున్నాడు అని చెప్తుంది పాపం. బస్సు రోజు 10 సార్లు తిరిగితే రుట్టిన బస్సు ఆడవాళ్ళు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. బాగుందా గవర్నమెంట్? బాగుందా? మాకు బాగుంది. మళ్ళీ నచ్చింది కాబట్టి మనకే నచ్చింది. వాళ్ళని అడిగితే బాగోలేదంటారు. మన అంటారు మా రోడ్లు అవి బాగుంటుంది కదా, బాగా చేస్తున్నాం అన్ని బాగా చేస్తున్నాం.